నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాత్ భవేత్. భయాల్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయ స్వామి. రామ భజన ప్రియుడిగా అంజనీసుతునిగా ఖ్యాతికెక్కిన హనుమంతుడు హరాంసం సంభూతుడు. ప్రభాదివ్యకాయుడైన ఆ ప్రసన్న ఆంజనేయుడు ఊరూరా వాడవాడా ప్రతిష్ఠితుడై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలో భాగంగా నెల్లూరు జిల్లా ప్రభగిరి పట్టణంలో అభయాంజనేయ స్వామి ఆలయం అలరారుతోంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ సందర్శనం చేసుకుందాం. ప్రాచీన వైభవంతో కళకళలాడే ప్రభగిరి పట్టణంలో శ్రీ అభయాంజనేయుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడి ఆంజనేయుని దర్శనం చేసుకోవటం వల్ల సకల పాపాలు, గ్రహపీడలు, కలతలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతటి మహిమాన్వితుడైన ఆ అభయాంజనేయ స్వామి కొలువైన ఆలయంలోకి మనము అడుగిడదాం రండి. ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం. భక్తజనకాంక్ష ముక్తి నిధానుడు బుధజన వేదిత పూర్ణస్వరూపుడు వరసుందర రామ దాసానుపాలుడు అయిన ఆంజనేయుడు నమ్మిన వారిని సదా అంటిపెట్టుకు కాపాడుతూ గాలి దోషాలను, మానసిక రుగ్మతలను మటుమాయం చేస్తూ ధైర్య సద్గుణ శక్తియుక్తులను ప్రోధి చేస్తూ కటాక్షించే దైవం. అందుకే ఆంజనేయుణ్ణి కొలిచే భక్తులు భయదూరులై సంతత సంతోష సౌభాగ్యాలను పొందుతారు. అటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం నెల్లూరు జిల్లా ప్రభగిరి పట్నంలో విరాజిల్లుతోంది. పొదలకూరు నుండి 16 కిలోమీటర్ల దూరంలో ప్రభగిరి పట్నం ఉంది. ప్రాచీ వైభవంతో తులతూగే ఈ గ్రామంలోనే అభయాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది. ప్రభగిరి పట్నంలో ఒకప్పుడు 101 దేవస్థానాలుండేవంటారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి దర్శనమాత్రం చేతని సకల భయాలు హరిస్తాయని, స్వామి కలలో భక్తులకు దర్శనమిస్తుంటాడని, స్వామిని సేవించి ప్రదక్షిణ, నిద్ర, పూజా పునస్కారాలు చేసుకున్న వారికి ఎలాంటి శారీరక, మానసిక రోగాలు ఉన్నా తొలగి పూర్తి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యే దైవం ప్రసన్నాంజనేయుడు. గర్భాలయములో ఆపన్న వరద హస్తముద్రలో భక్తుల కష్టాలను ఈడేర్చే అభయవరదుడు ఇక్కడి ఆంజనేయ స్వామి. మకర తోరణములో భవ్యశిలపై సింధూర వర్ణంలో తేజో ప్రభాకాంతులీనుతూ ప్రసన్నవదనముతో భక్తులకు దర్శనమిస్తాడు. అటువంటి ఆ స్వామిని మనము చూసి తీరవలసిందే కాని వర్ణించసఖ్యం కాదు. ఆంజనేయ మతిపాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం. ఈ ఆలయంలో రాతిపై హనుమంతుడు మకర తోరణంలో దర్శనమిస్తాడు. ఆంజనేయునికి కుంకుమతో, పువ్వులతో, ఆకులతో మొక్కుబడి ఉండేవాళ్లు, సంతాన భాగ్యం కోరేవారు మండల పూజలు నిర్వహిస్తుంటారు. అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో భక్తులు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతతను పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఇక్కడ సీతారామచంద్ర స్వామివారు శివపార్వతులతో పాటుగా ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. ప్రధాన గర్భగుడి భాగంలో మాత్రం నేడు శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. శిల్పకళా శోభితమైన రాతి స్తంభాలు, దేవతామూర్తుల ప్రతిమలతో, రాతి గోడలపై మూర్తులతో, అమ్మవారు, శివపార్వతులు, నమస్కార ప్రతిమలతో ఆలయం సుందరంగా కానవస్తుంది. వినాయక రాతి విగ్రహం, శంఖచక్రమూర్తి అయిన గదాధరుని మూర్తి, విల్లంబులతో రాముడు, సీతారామ లక్ష్మణులు, శ్రీ శివపార్వతులు మొదలైన వారిని దర్శించుకోవచ్చు. సీతారామ లక్ష్మణుల స్థాపిత విగ్రహాలతో అభయాంజనేయ స్వామి ఆలయంగా ప్రభగిరి పట్నంలోని ఆలయం ఖ్యాతినార్జిస్తోంది. ప్రభగిరి పట్టణంలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదలకూరు చేరుకుంటారు. పొదలకూరుకు బస్టాండుకు చేరువలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ గణేశ ఆలయాలకు చేరుకుంటారు. ఇక్కడ శ్రీ గణేశ స్వామి వెలువడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.
సుమారు 150 సంవత్సరాల క్రితం బసిలింగం అనే దూదిబేళ్ల వ్యాపారి వర్తక నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాడట. తన వద్ద గల దూదిబేళ్లను ఈ ప్రాంతంలో దింపగా మరునాడు తెల్లవారేసరికి అది పుట్టగా మారిపోయిందట. వినాయకుని ఆకృతిలో రూపొందిన వైనాన్ని చూసి బసిలింగం నివ్వెరపోయాడట. ఆ రాత్రి ఆ భక్తుని కలలో వినాయకుడు తనకు అక్కడే గుడి కట్టించమని ఆజ్ఞాపించాడట. ఆ స్వామి ఆజ్ఞ మేరకు ఆ భక్తుడు వినాయకుడికి చిన్న ఆలయం నిర్మించాడట. తదనంతర కాలములో తంబిరెడ్డి అనే మరో భక్తుడు ఆలయాన్ని పెద్దదిగా నిర్మించి వినాయకుని ఆకృతిలో గల పుట్టను ఒక శిల రూపంలోకి మలచి ప్రతిష్ఠించాడట. నాటి నుంచి ఆ విఘ్నరాజుకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వినాయకుడు భక్తుల కోరికలు తీర్చే మూల గణపతిగా ఖ్యాతిగాంచాడు. నెల్లూరు జిల్లా పొదలకూరులో పొదలకూరు బస్టాండుకు ఫర్లాంగు దూరంలో గణేశాలయం, శివాలయం ఉన్నాయి. ఈ రెండూ ప్రసిద్ధి చెందిన ఆలయాలే. ఈశా మహేష మమ్ములను కాపాడు తండ్రి అని పిలువగానే వచ్చి భక్తులను కాపాడే అపార కరుణామూర్తి భక్తవ శంకరుడు. అటువంటి ఆ స్వామి ఇక్కడ రామేశ్వరునిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. చోళరాజుల కాలంలో ఈ రామేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు చారిత్రక కథనం. ఇక్కడి శివాలయం చోళరాజుల కాలం నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రతిష్టాపనతో విరాజిల్లుతున్నదిగా చెప్పబడుతోంది. ఇక్కడ శివుడు రామలింగేశ్వరునిగా అభిషేకింపబడి అర్చనలు, పూజలు అందుకుంటున్నాడు. నవగ్రహ శాంతులకు భక్తులు ఇక్కడకు విశేషంగా తరలివస్తుంటారు. జాతక దోష నివారణ పూజలు కావిస్తుంటారు. ప్రతిరోజు ఉదయం రుద్రాభిషేకం, మహానివేదన, హారతి, సాయంకాలం దీపారాధన, హారతులుంటాయి. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో 5 రోజులు విశేష పూజలు నిర్వర్తిస్తుంటారు. శివరాత్రి లింగోద్భవ కాలాన జరిగే రుద్రాభిషేకం మహనీయమై అలరారుతుంది. ఉదయము, రాత్రి దీపారాధనలు, పూజలు, వ్రతాలు, నోములు మహిళలు విశేషించి శివదర్శనం చేసుకుని కావిస్తుంటారు. శ్రీ రామేశ్వర స్వామివారి సన్నిధిలో ఈశుని సతి అయిన ఆ పరమేశ్వరుని కామాక్షిదేవిగా కొలుస్తారు. అమ్మలగన్న అమ్మగా, అపార కరుణామూర్తిగా, భక్తాభిష్ట వరదాయినిగా ఆ కామాక్షిదేవి భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటోంది. ఆ తల్లిని ఒక్కసారి దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏటా కార్తీక మాసంలో నిత్యం సాయంకాలం 6 గంటలకు వెలిగించే ఆకాశదీప వైభవం ఎంతో వైశిష్ట్యాన్ని సంతరించుకుంది. మాసాంతంలో మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు చెరువులో ఆకాశదీప నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్త్రీలు అధిక సంఖ్యలో పాలు పంచుకుంటారు. స్త్రీలందరూ నూనె పోసి ఆకాశదీపాన్ని ప్రజ్వలింపచేస్తారు. అంజనానందం వీరం జానకీశోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. అపార కరుణా సముద్రుడు ఆ ఆంజనేయుడు. దుష్టగ్రహ బాధల నుంచి ముక్తిని ప్రసాదించే రుద్రాంశ సంభూతుడు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసే రామబంటు. అంతటి మహిమాన్వితుడైన ఆ స్వామి కరుణా దృష్టి మనందరిపై సర్వకాల సర్వవస్థల యందు ఉండాలని కోరుకుందాం.